మే 7 నుంచి 31 దాకా మిస్ వరల్డ్ పోటీలు 10న ఓపెనింగ్ సెరమనీ 31న ఫైనల్ 25 రోజుల పాటు 22 ఈవెంట్లు ఉంటాయంట. ఏది హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇవి హాజరు కానున్న 140 దేశాల కంటెస్టెంట్లు మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ విశ్వవ్యాప్తం అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. ఇక వీటిపై రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసిండు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక మే 7 నుంచి 31 దాకా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 140 దేశాలకు చెందినటువంటి కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, కళాకారులు ఇలా విభిన్న రంగాలకు చెందినటువంటి వారు తరలి రానున్నారు. మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైనటువంటి 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం అంటే పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం, తర్వాత హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా బాగా తెలిసే విధంగా చేయడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీ కానీ, హైదరాబాద్ బిర్యానీ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి పోర్టు కానీ, ఇట్లా రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకాన్ని కూడా పరిచయం చేసినట్టు అవుతుంది. కాబట్టి మంచి చేస్తున్నటువంటి మాటను ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే ఇక్కడ మహిళలకు 2,500 రూపాయలు యువశాత కాదు కానీ 250 కోట్ల రూపాయలు పెట్టేసి ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తారని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ అంటా ఉంది. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనికి ఖర్చు అయ్యేది 57 కోట్లు ఏమో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయ్యేది కూడా అదేంటి కొన్ని విరాళాల ద్వారా సేకరిస్తున్నాం, కొన్ని యాడ్స్ ద్వారా వస్తాయి, కొన్ని ప్రభుత్వం పెట్టుకుంటుంది. కాబట్టి దీన్ని రాజకీయం చేసేసి ఇట్లా రకరకాలుగా చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానుంది హైదరాబాద్.